విఘ్నేశాధిపత్యం. ఒకరోజు దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని కోరారు. ఆ పదవికి గజాననుడు, కుమారస్వామి ఇద్దరూ పోటీపడ్డారు. ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు మీలో ఎవరైతే ముల్లోకాల్లోని అన్ని పుణ్యనదులలో స్నానం చేసి ముందు వస్తారో వాళ్ళే ఈ పదవికి అర్హులు అన్నాడు. దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు. గజాననుడు మాత్రం చిన్నబోయిన ముఖంతో తండ్రి, నా బలాబలాలు తెలిసి మీరిలాంటి షరతు విధించడం సబబేనా? నేను మీ పాదసేవకుడిని కదా, నా మీద దయతలచి ఏదైనా తరుణోపాయం చెప్పమని కోరాడు. అంతటా శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు. సకృన్నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. కుమారా, ఇది నారాయణ మంత్రం. ఇది ఒకసారి జపిస్తే 300 కల్పాలు పుణ్యనదులలో స్నానం చేసినట్టు అవుతుంది. షరతు విధించింది తండ్రే, తరుణోపాయం చూపింది తండ్రే కాబట్టి ఇంక తాను గెలవగలనో లేదో కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను అని సందేహించకుండా ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుతూ 3 మార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడు. అక్కడ కుమారస్వామికి 3,50,00,000 నదులలో ఏ నదికెళ్ళినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించేవాడు. అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం ఇవ్వండి అన్నాడు. ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడైనాడు. ఆ రోజు అన్ని దేశాల్లోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పు సమర్పిస్తారు. విఘ్నేశ్వరుడు తృప్తిపడి తిన్నంత తిని తన వాహనానికి పెట్టి తీసుకెళ్ళగలిగినంత తీసుకుని భుక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరుకున్నాడు. ఎప్పటిలాగా తల్లిదండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు. చేతులు అసలు నేల కానితేనా, పుట్ట వంగితేనా అలా విఘ్నేశ్వరుడు అవస్థపడుతుంటే శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పకపకా నవ్వాడు. చంద్రుని చూపు సోకి వినాయకుని పుట్ట పగిలి కుడుములన్నీ దొర్లుకుంటూ బయటకు వస్తాయి. పార్వతీదేవి దుఃఖించుతూ చంద్రుని ఇలా శపించింది. ఓరి పాపాత్ముడా, నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు. అందుకని నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు.